హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఓం బాబాయ్ ఆవాహయామి, ఓం బాబాయ్ ఆవాహయామి, ఓం బాబాయ్ ఆవాహయామి. పిలవంగానే వచ్చావు చూసావా, నా మంత్రశక్తులు ఎలా ఉన్నాయి. సన్నాసి, ఈ నిమ్మకాయలు ఏంటి, మిరపకాయలు ఏంటి, ఆ పుదీనాకులు ఏంటి, ఉల్లిపాయ ఏంటి, ఆలుగడ్డ ఏంటి, గొడవ అంతా ఏంట్రా? సినిమాలు చూడలేదా? నేను దిక్కుమాల సినిమాలు చూడను. నువ్వు చూడాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను విను. బాబాయ్, ఈ మధ్య దయ్యాలు ఎక్కడో మన చుట్టుపక్కల ఉండలేదు బాబాయ్. నీలోను నాలోను దయ్యాలు ఉంటున్నాయి. ఆ దయ్యాలన్నిటితో ఫ్రెండ్షిప్ చేస్తూ సమ్మర్ క్యాంప్ లో మంత్రం ఉపయోగించి ఫ్రెండ్షిప్ చేస్తున్నా దయ్యాలతో. ఇక్కడే ఉంది కదా. ఎవరు? ఈ నువ్వే. నేను దయ్యమా? కాశ్మీరా ఆవాయామి, కాశ్మీరా కమా. అరే రావట్లేదే. రాలేదే. కాశ్మీరాకి షూటింగ్ ఉంది, సో డే అండ్ నైట్ బాగా కష్టపడుతుంది అనమాట. అందుకే షెడ్యూల్ ఉండడం వల్ల రావట్లేదు. కాశ్మీరా ఇక్కడే ఎక్కడ ఉంటుంది. బాబాయ్ ఇలా తీసేయమని ఫస్ట్ టైం అన్నావు కాబట్టి నిన్ను క్లూజ్ చేస్తున్నా, లేకపోతేనా నీ మీద పేత పీత పేతాలను ఉపయోగించావని. నేను దీన్ని ఉపయోగించామండి. బాబాయ్ నీ దగ్గర గుర్తుంటే నా దగ్గర పౌడర్ ఉంది, మంత్రం పౌడర్ ఉపయోగించానంటేనా మట్టి మట్టి అయిపోతా. కళ్ళలో బడి కళ్ళు పోతాయి సన్నాసి. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అర్థమైంది. అది గోధుమ పిండి. బాబాయ్ ఇంకో విషయం తెలుసా? ఏంటది? ఈ మధ్య దయ్యాలు ఎక్కడ ఉంటున్నాయో తెలుసా? శ్మశానంలో ఉంటాయి అనుకున్నావా? లేదు. లేకపోతే ఇక్కడ అక్కడ ఉన్నాయి అనుకుంటున్నావా? లేదు. ఎక్కడ ఉన్నాయో తెలుసా? చెప్పు. సినిమా థియేటర్స్ లో ఉంటున్నాయి. అంతేగాని నీళ్ళేటోళ్ళు అందరూ అక్కడికి తగలెట్టి చూస్తున్నారు కదా. అది అట్టారు కాదు, ఈ మధ్య హర్రర్ మూవీస్ వస్తున్నాయి కదా. ఓ మమ్మల్ని చూపిస్తున్నారని సినిమా స్క్రీన్ మీద అబ్బో బ్రహ్మాండంగా పండుగ చేసేసుకుంటాయి. ఏ నిమ్మకాయ పెట్టి నీకు నిమ్మకాయ ప్రాంత ప్రయోగం చేస్తున్నావు. ఓం బాబాయ్ నిమ్మకాయ, బాబాయ్ నిమ్మకాయ, బాబాయ్ నిమ్మకాయ ప్రయోగం, టమాటా ప్రయోగం, బాబాయ్ టమాటా, బాబాయ్ టమాటా. లాభం లేదు. నీకు పిచ్చి ముదిరిపోతుంది. ఎస్ అవును. ఎంతకాలం అమ్మాయిలు లాంటి పడి తిరిగేవాడు ఇప్పుడే వెయ్యాలంటే తిరుగుతున్నావు. చెప్పారు బాబాయ్, వాళ్ళ వెంబడి తిరుగుతుంటే గిట్టుబాటు అవ్వట్లేదు. అందుకే సమ్మర్ స్పెషల్ మొత్తం ప్రేతాత్మలన్నింటినీ నాలో ఆవానికి కోసింది తెలుసా. ఇప్పుడు అరుంధతి సినిమాలో పశుపతున్నాడా, ఎవరో తెలుసా? మా పెన్నమ్మ కొడుకు. ఇద్దరు బాడీ చూడు ఒకేలా ఉంటది. రాసేముంది కదా, నీ బనీన్ మీద రాసింది. ఏంటి? నువ్వు పిచ్చిన కొడుకు అని అర్థమైంది కదా. నువ్వు నన్ను ఎంకరేజ్ చేయవా? ఏంటి ఎంకరేజ్ చేసేది? మాట్లాడకు. ఎంకరేజ్ చేయడం కాదు, పప్పు గుత్తితో కొట్టి అంటే పగిలిపోతుంది. నన్ను చేయనివ్వు బాబాయ్. ఒక పని చేయి అయితే. ఈ రోజు మన హోటల్ కి మా దయ్యాల ఫ్రెండ్స్ అందరూ వస్తున్నాయి. ఏం వంటలు చేస్తాను? ఎప్పటికేదో 150 మంది 200 మంది వస్తున్నారు, భోజనం చేసి పోతున్నారు. నువ్వు దెయ్యాలను కూడా లంచ్ కి డిన్నర్ కి పిలిచావు అనుకో, నా హోటల్ నాశనం అయిపోతుంది సార్. విషయం చెప్తాను నేను. ఇప్పటివరకు నీ హోటల్లో జనాల భోజనం చేశారు, దయ్యాలు ప్రేతాత్మలు పిచాచాలు చేసాయనుకో, ఇది గూగుల్లో పెడతారా? వాళ్ళు బాబా హోటల్. అప్పుడు ఇది హోటల్ కాదా, మరి ఇది బొల్లకారికి తయారవుతుంది. ఓం పిచాచాయ నమః. ఓం. నువ్వు ఇంకా పిశాచాలు దెయ్యాలు ఉన్నావు అనుకో, పప్పు గుత్తితో లాభం లేదు. పాత చెప్పు తీసుకొస్తాను కొట్టడానికి. చెప్పుకుంటే భయం బాబు. నువ్వేం చెప్తా చేస్తావు? ఓకేనా? చేస్తాను. దానిలోకి వస్తాను. ముందు అంతా తీసి మా దయ్యాలకి ఏమైనా చేస్తావా? తీసే ముందు నువ్వు దెయ్యాలకు బుర్ర కొడతాను. అసలు ఎక్కడ లేవు బాబాయ్ దయ్యాలు, ఎక్కడే ఉన్నాయి. ఆ సంగతి నాకు తెలుసురా. దెయ్యాలు అనేది బుర్రలో ఉండే తిరిగితాను. అదైందా? దేవుడు అనేది గుండెల్లో ఉండే నమ్మకం. అది తీసేయి. తీసేగా కాశ్మీరా రావత్. కాశ్మీరా అది గుడ్డే సన్నాసి. చూసారా ఎట్ వెళ్ళిపోయినా అన్ని తలకాయ ఈ టవల్తోనే అన్న మొత్తం కొట్టుకుపోయింది. బాబాయ్ ఎంత ఖర్చు పెట్టాను సమ్మర్ క్యాంప్ లో, భూతాలు వైద్యాలు పెట్టింది. నా హోటల్లో ఉల్లిపాయలు, నా హోటల్లో టమాటాలు, నా హోటల్లో నిమ్మకాయలు, నా హోటల్లో కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసేసావు కదా. జీడి గింజలు బాబాయ్. శ్రద్ధగా చెప్పింది విను. ఓకే. బుద్ధిగా నేర్చుకో. ఓకే. ఇవాళ ఇప్పుడు మనం పెసరావకాయ పెట్టబోతున్నాం.
ఒక్క మంత్రం వేసారంటే ఆటోమేటిక్ గా పెసరావకాయ ఆటోమేటిక్ అయిపోతుంది, నువ్వు పెట్టాల్సిన అవసరం లేదా? పెట్టు. ఏ మంత్రం అయ్యి ఈ పెసరావకాయ ఏ మంత్రం చదువుకే? కాశ్మోరానా లేకపోతే నేపాలి మంత్రం, ఏదో మంత్రం ఉంది బాబాయ్, వేద్దాం తర్వాత, నువ్వు పెట్టిన తర్వాత వేద్దాం. అంటే మనకి ఇంకా రాదు రాదు నేర్చుకో. సమ్మర్ క్యాంప్ ఆ మంత్రాలు వచ్చేదాకా నేను చెప్పేవే మంత్రాల్లా శ్రద్ధగా విను. వేద మంత్రాలు కదా. వెరీ గుడ్, చాలా సంతోషం. ముందు పెసరపప్పు తీసుకురా చెప్తా. దీంతో ముగ్గేసి కాశ్మీర్ అని పిలిస్తే వస్తది. ఉప్పు తీసుకురా. ఇదిగో బాబాయ్ ఉప్పు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే దేనికి ఎంత కొలత అని. ఓహో, అంటే 2 కప్పుల పెసరపప్పు, 1 కప్పు ఉప్పు, అలాగే 2 కప్పుల కారం. పెసరావకాయ కావాల్సిన పదార్థాలు ఇవి. ఓహో, అయితే మామిడికాయలు ఎన్ని కరెక్ట్ గా 25 ముక్కలుగా కొట్టుకుంటే సరిపోతుంది. ఓహో, వాటికి తడి ఉండకూడదు. అలాగే పెసరపప్పు తడిగా ఉండకూడదు కనుక 4 గంటల ఎండలైనా పెట్టుకోవచ్చు, లేదా శుభ్రంగా పెనం మీద ఊరికే అలా ఒక్కసారి అంటే ఏమైనా తడి ఉంటే పోతుంది అనమాట. అంతే. దీంట్లో నూనె గిన్నె ఏం పోయాల్సిన అవసరం లేదు. వెలిగించు, చాలా తక్కువగా పెట్టుకో. పెసరపప్పు దాంట్లో వేసి అది పెసరపప్పు. ఇంకోటి కూడా వేయి. ఇదో పెసరా. ఊరికే కలుపంతే, వెంటనే తీసేయాలి. వేడి మరీ మాడిపోకూడదు, అది వేగాల్సిన అవసరం అంతకంటే లేదు. అప్పుడు వేడెక్కేసా బాబాయ్. వేడెక్కింది కదా, తీసేయి, వెంటనే తీసేసి వేరే ప్లేట్లో వేసేయి దాన్ని. దీన్ని ఏం చేయాలంటే మరీ మెత్తగా పొడిలా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలాగా, అంటే రవ్వలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అది అసలు మా దయ్యాలుంటే దీన్ని దెబ్బకి పిండి చేసి పడేసేవి. లేవు కాబట్టి దయ్యాలు కూసేస్తావు అనుకో, దయ్యాలకు చెప్పులు చూస్తే భయం, నాకు నీ గుర్తు చూస్తే భయం. ఏం చేయాలి బాబాయ్ నేను? దిక్కుమాలి బొట్లు కూడా తుడుచుకుని వచ్చేటప్పుడు. ఓకే, వచ్చేస్తా. ఆ మొహాన్ని ఏదో దిక్కుమాలి బొట్టు పెట్టుకున్నా, అది కూడా తుడిచేసిరా. ఇగో దిక్కుమాలే కాదు ఇవి. అసలు దయ్యాలు వస్తే ముందు బాబాయ్ మీద వేయాలి. ఏంటో మెత్తగా పొడి చేసి తీసుకొచ్చా. మొత్తం పిండి అయ్యిందే. పిండి అవ్వకూడదు, రవ్వగానే ఉండాలి అది. అక్కడ పెట్టి ముందు ఆ బాణ కొంచెం రవ్వ ఉంది బాబాయ్. ఆ బాణలు తీసి ఓహో ఇక్కడ మామిడికాయ ముక్కలు తీసుకో. ఇప్పుడు ఆ ఉప్పు వేయి దాని మీద. ఓకే, లెక్క చెప్పాను కదా. 2 అయితే 2 కప్పుల కారం, 2 కప్పుల పెసరపిండి, పెసర రవ్వ పిండి అని అనడానికి వీల్లేదు. వేయి కారం వేయి, జాగ్రత్త కాస్త. ఓకే, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఇది కూడా తెల్లు. అలాగే అది వెరీ గుడ్. చూసా, అంటే బాగా మెత్తగా అయిపోయింది అనమాట, అందుకే పొగలే వస్తుంది అంతా. హలో బాబాయ్, ఈ పొగలు ఏదైనా ఆకారం కనపడుతుంది నీకు? కనపడుతుంది. ఏంటో ఇదే. నెక్స్ట్ ముందు కలిపే ముక్కల్ని. అది ఉప్పు కారం పిండి కలుపు. ప్రతి ముక్కకి ఆ పెసర రవ్వ అంటుకోవాలి, ఉప్పు అంటుకోవాలి, కారం అంటుకోవాలి. ఇప్పుడు నూనె కలుపు. ఇప్పుడు మళ్ళీ సహజంగా ఈ నూనె కాలకపోవచ్చు, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు మనం. అర్థమైందా? ఈ పెసరపకాయ కూడా చాలా కాలం నిల్వ ఉంటుంది. ఓహో, అర్థమైందా? దీంట్లో తేడా ఏంటంటే మనం ఆవు పొడి వేయం, ఆవు పొడికి బదులుగానే పెసర రవ్వ వేస్తున్నాం. అర్థమైందా? ఓహో, వెరీ గుడ్. మొత్తం కలిసిందా? అది తీసుకో, పెద్ద సీసా తీసుకో. ఏంటి బాబాయ్ ఈ సీసానా? చెప్పంటా బాబాయ్,
మా అలాంటి భూత పేత మాంత్రికులు కూడా దయ్యాన్ని బంధించడానికి ఇలాంటి సీసాలే వాడతారు. ఎక్కడైందంటే ఎప్పుడో నిన్ను కూడా ఆ సీసాలను పెట్టి మోత వద్దులే జాతకమై అది. బాబాయ్ నాకు నిజంగా ఒక డౌట్ బాబాయ్, దయ్యాలని ఎప్పుడన్నా చూసావా? నేనా ప్రత్యక్షంగా అప్పుడు నీళ్ళటోడు వస్తుంటాడు చూడు, వాడే నాకు దెయ్యం. నేనంటే అది కాదు బాబాయ్, ఏదో ఆకారం కనపడింది అంటారు సోషల్ బుక్ లో, అదిగో దయ్యం అంటారు, ఇదిగో దయ్యం అంటారు, ఇళ్ళ మీద ఓ స్త్రీ రేపురా అంటారు, ఏంటివన్నీ? మరి సన్నాసి మంచి మనసు ఉన్నవాడికి దేవుడే కనపడతాడు. ఓహో అంటే ఇప్పుడు నీకు దయ్యాలు కనపడతాయా దేవుళ్ళు కనపడతారా? ఎప్పుడు దేవుడే కనపడతాడు. అవునా? నువ్వు ఎన్ని అదవ పనులు చేస్తున్నాను, నేను భరిస్తున్నానంటే దేవుడు ఉన్నాడనే కదా. అంటే నీ ఎదుటే ఒక దేవుడు ఉన్నాడని నువ్వు విషయం గుర్తించలేకపోతున్నా. ఇంకా పూర్తిగా దెయ్యాను కాదు నువ్వు, అలాంటిది ఏమన్నా ఉంటే ఎప్పుడో తరిమేసేవాడు నేను. బాబాయ్ మంచి పని చేసావు, నువ్వు కొట్టవు తిట్టవు, మొత్తం సేంతా మండేలాగా చేస్తున్నావు, నాకు అర్థమైంది. అది మాత్రమే నీకు అర్థం అవుతుంది. అదే దీని ద్వారా నేను ఏం నేర్చుకుంటున్నాను, ఎంత పని నేర్చుకుంటున్నాను అనే జ్ఞానం ఎప్పుడైనా వచ్చింది? అది వచ్చిన రోజున నా మంట ఏమిటో నీకు అర్థం అవుతుంది. అదే అర్థమైందా? దాంట్లో పైన మళ్ళీ నూనె పోయవచ్చు, పోస్తేనే బెటర్ అవుతుంది. ఓహో పోయిద్దావా మరి? దెయ్యం మండుతోంది కదా అని కడుక్కుని వచ్చావనుకో, దెయ్యం సీసాలోకి వస్తుంది. అమ్మో వద్దు అంటే తడి తగలకూడదు. ఓ దయ్యం అంటే తడా? ఓహో అయ్యో. ఎప్పుడు ఆవకాయ అనేది ఆ నూనెలో అలా ఊరుతూ ఉండాలి, నూనె పైన తేలుతూ ఉండాలి. మూత జాగ్రత్త. ఎప్పుడంటే ఎవరంట అవకాయ పెట్టింది, మా బాబాయ్ చెప్తే అబ్బాయి పెట్టింది, ఎవరు వినంది ఎప్పుడు తినంది, పెసరవకాయని ఎవరు మా బాబాయ్ అన్నాడు. మూత సరిగా పెట్టు, గట్టిగా మూత వేసి పెట్టేసి ఆ తర్వాత చేయి కడుక్కో. మండుతోంది అన్నదా ఇందాక నుంచేనే. సమ్మగుంది బాబాయ్ నీళ్ళలో పెడితే. రే ఏదైనా బాబాయ్ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటో? మన ఆగిపోయింది. మంత్రం వేసి ఆపా, నేపాలి మంత్రం వేస్తే ట్రైనే ఆగుద్ది. నీవు తుమ్మా కదా ఏంటి? ఇంకా నీకు విషయం చెప్పాలి బాబాయ్. చెప్తాను. ఇప్పుడు పశుపతి వాళ్ళ పెద్దనాన్న చిన్న కొడుకు బాబాయ్కి మొన్న కొడుకు పుడితే మొన్న బారసాలు చేస్తే రాజమండ్రిలో ఉయ్యాలేసి తీసి మళ్ళీ బయటకు వెళ్ళి మంత్రాలు నేర్చుకుని వస్తే వాడు శిశుపతి అయ్యాడు. వాళ్ళని వచ్చి రమ్మనంగానే అరుంధతి గురించి డిస్కస్ చేద్దాంరా, పెట్టను ఎలాగైనా బద్దలు కొట్టేయాలని చెప్పారు. అఘోరాధిపతి బాబాయ్ నేను అర్జెంట్ గా వెళ్ళేసి వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో, ఆ శిశుపతికి నీ గురించి చెప్తాను, మొత్తం అయిపోద్ది. శిశుపతి ఐఎమ్ కమింగ్ రే, వయ్యారు రే. అయ్యో దెయ్యాలు పిచ్చి పట్టణం కాదు, వీడైనా ఒక దెయ్యంలా పట్టుకున్నాడు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అమ్మాలే ఎంత బాబాయే, పిండ పండయిందే. ఈ హోటల్లో ఇంత అందాల వంటను వండి పెట్టే బాబాయ్ నాకు దొరుకుతాడని అనుకోలే. బాబాయ్ ఆ గుత్తి నాకు చూపించకుండా ఉండాలంటే నీకు ఎంతకాలం చెప్పు. నాతో నీకు పని ఉంది, అప్పుడు నీతో పని చేస్తా. మంచి మూడ్ లో ఉన్నప్పుడు చాగొట్టేశావు. ఏం పర్లేదు. శిశుపతి నాతో మాట్లాడాడు. శిశుపతి ఎవరా బాబాయ్? చంపలేసేసుకో. నాది కాదు, నీ చంపలేసుకోమంటున్నా. అంత తప్పు నేనేం చేయలేదే. ఆయన శిశుపతి ఎవరు అని అడిగావు కదా, ఆయన ఇంటే పుసుక్కుని ఏమవుద్ది? తప్పు తప్పు అనొద్దు. నెక్స్ట్ వంట ఏంటి? అక్కడ ఉడికించిన అన్నం ఉంది, తీసుకో. ఉడికించిన అన్నం పెద్ద గిన్నెలో ఉంది చూడు కింద. పెద్ద గిన్నెలు ఓ ఇక్కడ ఉందిగా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ పెట్టుకో. అన్నం తీసుకొచ్చావు కదా? తీసుకున్నాను. దీంట్లో కాస్త ఉప్పు చెప్తాను ముందు. ఉప్పు ఇప్పుడు ఏం చేస్తావంటే ముందు పాలు అయిపోయి ఎక్కువ కల మరి ఎక్కువ కల చూసుకో. అది వేసావా? కలుపు, బాగా కలుపు చెప్తాను. అలా సరిపోతుంది ఆయన. దీన్నే పాలన్నం అంటారు. అవును, పాలన్నం ఉంటుంది. దాంట్లో ఉప్పు వేసావు కదా, అవునా కదా? మళ్ళీ పాలు ఇరిగిపోయే ప్రమాదం ఉంది కనుక దాంట్లో పెరిగే చెప్తాను.
ఇది ఏం చేస్తారంటే జనరల్ గా ఎక్కువ పుల్లగా ఉండాలి అనుకో పాలు బాగా తక్కువ వేసుకుంటారు. అలా కాదు అప్పటికప్పుడే తినాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు పాలు పెరుగు సమానంగా వేసుకుంటారు. మరి ఇప్పుడు ఎక్కువైనా తక్కువైనా ఎవరు ఇప్పుడు తినవా ఇప్పుడు తింటావా అయినా సరే పాలు ఎక్కువ వేసి బయట వస్తా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక నుంచి నీకు వార్నింగ్ ఇస్తుంది పప్పు గుత్తే ఇవి తీసుకో చెప్తా. వద్దులే బాబాయ్ నాకు ఎందుకు ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ పప్పు గుత్తి తీసుకెళ్లి చెరువులోనో లేకపోతే ఏ భూమిలోనో పాతి పెట్టేయమంటావు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నాన్న పట్టించుకోవద్దురా. నేను చెప్పేది విను నాయన. ఏంటి దీంతో దాన్ని బాగా మెత్తగా నలపాలి నాయన. దానికా దానికే మరి అయ్యర్ క్యూట్ నాన్న మరి. అది దాంట్లోను ఆ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా వేసి నలుపు. పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసి నలిపి బాగా. ఇప్పుడు నీకు చూడగానే అనిపిస్తుంది ఏమని ఇది ఏమిటి ఎంత పలచగా ఉంది ఇది. అవును ఈ దద్దోజనం ఏమిటి అనిపిస్తుంది. అవును కాసేపు అయ్యేటప్పటికి అదే గట్టి పడిపోతుంది. ఎందువల్ల అంటావు పెరిగేసాం కాబట్టి. కాదు అన్నంలో పెరుగు కలిసినందువల్ల ఫెర్మెంటేషన్ అవుతుంది కనుక. ఓహో పాలు కలిపాం కనుక ఏమవుతుంది పులుపు తగ్గుతుంది కమ్మగా ఉంటుంది తినడానికి కూడా. ఓహో అయిపోయింది అర్థమైంది. తిరుగుమత ఏర్పాటు లేదు దీంట్లో. ముందు వేడి చేయి బాగా దాన్ని వేడి చేసిన తర్వాత నూనె వేయి. ఆ తిరుగుమత సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకో. ఏమేమున్నాయి శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేడెక్కిందేమో చూడది కాస్త ఎక్కింది. మంట తగ్గించు. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఒక్కొక్కటి నాకు చూపించి మరీ వేయి. ముందు శనగపప్పు శనగపప్పు ఆవాలు ఆవాలు మినప్పప్పు మినప్పప్పు కలుపు. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేయి. ఆవాలు ఇప్పుడే చెట్పట్లాడుతున్నాయి చూసావా. ఓకే ఎండుమిరపకాయలు కూడా చిదిమి వేసే దాంట్లో. ఇంగువ వేయి ఇప్పుడు దాంట్లో. ఇంగువ కరివేపాకు దూసి వేసేయి. ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా ఇప్పుడు వేసేయి. ఓకే తిరుగుమా దాంట్లో వేసేయి. ఇప్పుడు మాత్రంగా ఏం చేస్తాం అంటే కొత్తిమీర కూడా వేసి కలుపుకో. కొత్తిమీర వేయి. ఇంకా మనకు మధురంగా ఉండాలంటే ఏమేం చేస్తాము విత్తనాలు లేని ద్రాక్ష పళ్ళు ఉన్నాయి చూడు సీడ్లెస్ గ్రేప్స్. అవును అవి వేసుకో. స్వీట్లెస్ గ్రేప్స్ దానిమ్మ గింజలు వేయి. ఇందాక కంటే ఇప్పుడు గట్టి పడిందా లేదా? అవును బాబాయ్ కొంచెం గట్టి పడింది. అప్పటికిప్పుడే మనం వడ్డించుకుని తినే టైంకి బ్రహ్మాండంగా గట్టి పడుతుంది. ఒకటి అక్కల అదే. ఇప్పుడు దాన్ని ఏమంటారా? దీన్ని ఏమంటారంటే అది మరి దద్దోజనం అంటారు. దది అంటే ఏమిటి? దది అంటే దాని దది అంటే దది అంటే బాబాయ్ గుర్తుకొచ్చింది. దది అంటే మా ప్రేత ఆత్మని పిలిచేటప్పుడు దెయ్యం వదలలేదండి నేను అంటే మంత్రాన్ని వదలవు కదా. వద్దు. దది అనగా పెరుగు. ఇది గుర్తుపెట్టుకో. ఓకే. క్షీరం అంటే పాలు. అది గుర్తుపెట్టు. ఇవ్వు వడ్డించడానికి ఏర్పాట్లు చూడు. చూస్తా శుభ్రంగా రుచి చూద్దాం తిందాం. అప్పటికైనా నీకు పట్టిన ఈ దెయ్యం ఇంకా వదులుతుందేమో ఆలోచిద్దాం. అర్థమైందా? ఓకే ఓకే. అలా వెళ్ళి ఇలా వస్తాను. నీ సంగతి చూస్తాలే. అలా వెళ్ళి ఇలా కాదు రాకుండా చేయాలి ఒక దయ్యాన్ని పంపించేసి. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఆకిలికి వాకిలికి జఫీకిలికి టుఫూకిలికి టిప్పాకిలికి టుఫాకిలికి అందులో ఉన్న పెరుగు మొత్తం కొండలకు రావాలా లేఫీ రావాలా లేఫీ అలఫీ అలఫీ అందులో ఉన్న పెరుగు రావట్లేదు ఇంకా. అందులో ఉన్న దద్దోజనం మొత్తం అందులో కొండలకు రావాలి రావాలి. బాబాయ్
నువ్వేంటి ఉంచున్నావు? ఏంటి కూర్చున్నాను? అసలు నాకేం జరిగింది ఏంటో ఒక మత్తుగా ఉంది. నాలో నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోయినట్టుంది బాబాయ్. అలాగా? అవును, అవతల వీధిలో నా ఏరాస్వామి గారి దగ్గరికి వెళ్తాను ఈ మధ్య. అంటే ఏం లేదు బాబాయ్, దయ్యాల సినిమా సిడీస్ తీసుకెళ్లి నాకు కూడా అలాంటి అవతారం కావాలి, నాకు అలాంటి బాడీ కావాలి, అలాంటి ఆత్మలు, ప్రేతాత్మలు, మంత్రశక్తులు నేర్చుకోవాలని ఉందని చెప్పా. సన్నాసి సన్నాసి ఇప్పటికి విరుగుడు ఏమన్నా కాస్త కనపడిందా? బాబా అబ్బాయిలోకి వచ్చావా? వచ్చింది. విద్యార్థులని పక్కన వెళ్ళిపోయినాయా? మరి సన్నాసి ఏదైనా మూఢ నమ్మకం అనేది ఉండకూడదట. అది చెప్పడమే నా ఉద్దేశం. ఇదిగో ఇక్కడ ఏదో తాడు కట్టగానే నీకేదో అయిపోయింది అనుకుంటున్నావు. అవునవును, ఏం మంత్రం తాడా? మొలతాడా? ఎంత ముక్క ఏలాడుతుంటే తీసుకొచ్చి కట్టండి. ఎప్పటికైనా కాదు బుద్ధి తెచ్చుకుని మనుషుల్లోకి రా. దెయ్యాల మధ్య భూతాల మధ్య బతకొద్దు. అర్థమైందా? ఇంకా ఆ పెరుగన్నం శుభ్రంగా దీంట్లో పెట్టు. ఆ పెసరావకాయ ఈ దద్దోజనం కలిపి తిన్నావు అనుకో, దెయ్యాలు భూతాలు పేతాలు అసలు మన ఛాయకే రావురా, నీకు డౌట్ ఎక్కర్లా. అంతే అంటావా? అర్థమైందా? నువ్వు వెళ్ళి కూర్చో, తీసుకొచ్చేస్తాను. జాగ్రత్త. అవును, తీసుకొస్తావు, బాగానే ఉంది. అవును, ఇప్పటిదాకా దెయ్యం పట్టింది కదా, అసలు ఎలా చేసావు? నీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? అదే బాబాయ్, గుర్తులేదు. సరే చెప్తాను ఎలాగోలా. ఇప్పుడు నీ వాక్ గుర్తొస్తుందా? ఎందుకని అంటే తాయితీ కట్టాను కదా, దీనివల్ల నీకు అన్ని జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు చెప్పు, ఎలా తయారు చేసావు? మనం పెసరవకాయ ఎలా చేసామంటే బాబాయ్, ముందుగా ఒక బాండిలో పెసరపప్పుని కొద్దిగా వేయించి రవ్వలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బేసన్ లో మామిడి ముక్కలు, ఉప్పు, కారం, పెసర రవ్వ, నువ్వుల నూనె వేసి ముక్కల్ని బాగా పట్టేలా కలుపుకోవాలి. దాని తర్వాత గాజు జాడీలో వేసి నూనె పోసి 3-4 రోజులు ఊరిస్తే అంతే, పెసరవకాయ రెడీ. అలా చేసాం. దద్దోజనం ఎలా చేసామంటే, ఒక గిన్నెలో అన్నం, ఉప్పు, పాలు, పెరుగు వేసి బాగా నలపాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ లోపల ఒక బాండిలో నూనె, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, జీడిపప్పు వేసి తాలింపు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో వేసిన తర్వాత కొద్దిగా ద్రాక్షాలు, దానిమ్మ గింజలు వేసి కలుపుకుంటే దద్దోజనం తయారు. గుడ్. రే, నీకు తాయితలు తింటే నా మొలతాడే బాగా పనిచేస్తుంది. అంటే ఇది చిన్నప్పుడు కట్టినట్టు బాగా సీకిపోయినట్టు బాబాయ్. అంతే కదా, టీ షర్ట్లు పారే. అంతే అంటావా? ఈ బొట్టు కూడా తుడి చేసుకో సన్నాసి. అంతే అంటావు? దయ్యాలు లేవా? లేవు, దయ్యాలు లేవు. కూర్చో బాబాయ్, జాగ్రత్తగా తీసుకురా చెప్తా. ఇది బట్టిన దెయ్యం వదిలిపోయింది. కొత్త అవకాయ కూడా పెట్టుకున్నావు? కాస్త పెట్టుకున్నాను. వెరీ గుడ్, తీసుకురా. అక్కడ పెట్టు. ముందుగా నాకు ఒక్కడికైనా నీకు కూడా పెట్టుకురా కాస్త. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పెట్టు. నువ్వు కాస్త తింటావు నాకు తెలుసు. అది కూర్చో. అమ్మయ్యా, ఈ దయ్యాలు ఏంటో, ఈ పేతాత్మలు ఏంటో. అసలు నువ్వు ఈ ఆవకాయ ఉప్పు కారం ఎలా సరిపోయింది లేవు ఒకసారి రుచి చూసి చెప్పు ముందు. అబ్బా కలిపిందోడు మనం కాబట్టి నీ గొప్పతాను ఒప్పుకుంటున్నా. అది కూడా ముద్ద పెట్టి అలాగే దద్దోజనం కూడా దీని. అదిరిపోయింది. మధ్య అప్పడం కూడా అలా కొరికేవనుకో ఎలా ఉంటుందో సార్ చూడు. అదే బాగా ఒకసారి టేస్ట్ చూడు బాబాయ్. నేను తప్పకుండా టేస్ట్ చూస్తారా? ఎలా కలిపాను నేను? ఎలా చెప్పాలో తెలియట్లేదు. అంత బాగుంది నిజంగాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఎవరనుకున్నా ఏదో మధ్య మధ్య పిచ్చేట్లు చేస్తావు కానీ నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఉందా? బ్రహ్మాండమైన భవిష్యత్తు. థ్యాంక్ యూ. బాబాయ్ నాకు తెలియకడుతాను, ఇప్పుడు ఆవకాయ మొత్తం ఎర్రగా ఉంది కదా, ఈ ఎర్రగా ఉన్న ఆవకాయతో ముగ్గేసి ప్రేతాత్మలు పిలిస్తే ఎలా ఉంటుంది అంటావు? రాజాది రాజాని నేను రా, కోటీశ్వరుడు అంటే ఇలా ఉండాలి రా. నీకు తెలియదు, ఇందాక నువ్వు పోలీసులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ చూసావు. వీళ్ళు నా పెళ్లికి జామ్ జామ్ అంటూ వెలకని చెప్పడానికి పోలీసులు బయట నుంచి ఉంటారు. కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతానంట, కుక్క తోక ముడుచుకోవడం ఆపేస్తుందా అన్నారంట. అలాంటి కోటీశ్వరులు అలాంటి చీప్ గా ప్రవర్తించారు బాబాయ్. మరి నాకు సన్మానాలు, పూలదండలు వేయడం ఇలాంటివి నాకు నచ్చదు. వస్తుందో రాదో అనుకున్నా. బాబాయ్ ఏమా టిప్పు, ఇక్కడ టిప్పు కావాలా వద్దా?